హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము డే 2 ఆఫ్ శ్రీశైలం ట్రిప్ అనమాట. మార్నింగ్ 3 o'clockకి లేచాం, ఎందుకంటే 4:30కి ఓపెన్ చేస్తారంట టెంపుల్. అందుకని చెప్పేసి 4 లోపు అక్కడ ఉంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ 3కి వెళ్ళేసి గబగబా రెడీ అయిపోయాము. సో చాలా ప్రశాంతంగా ఉంది స్ట్రీట్లో. అండ్ మా వాడికి నేను ఇలా బొట్టు అయితే పెట్టించాను, స్పెషల్గా వాడికి కావాలి అని చెప్పేసి వెతికి మరీ పెట్టించాను అనమాట. వాడు చాలా క్యూట్గా ఉంటాడు. నేను డిఫరెంట్గా ఇట్లా బొట్లు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. వాడికి చిన్నవాడు కదా, చాలా క్యూట్గా ఉంటాడని చెప్పేసి. సో దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సూపర్ సూపర్ చాలా బాగా జరిగింది. మా వాడికి తులాభారం కూడా వేయించామన్నమాట మేము ఈరోజు. మా వాడికి అనుకోకుండా తులాభారం కూడా జరిగింది, చాలా బాగా జరిగింది. సో అవన్నీ కూడా నీకు మన తర్వాత. మార్నింగ్ 4:30కి వెళ్తే 5:36 లోపు మాకు దర్శనం అయిపోయింది. దాని తర్వాత వెంటనే మేము కళ్యాణకట్టెకి వెళ్ళి ఇక్కడ గుండె అయితే చేయించుకుంటున్నాడు మా ఆయన. బట్ ఎవరైనా జనరల్గా ముందు చేయించుకుని తర్వాత దర్శనానికి వెళ్తారు కదా. బట్ మాకు ఏమైందంటే 5 o'clockకి కళ్యాణకట్ట ఓపెన్ అవుతుంది అన్నారు. బట్ మేము 4:30కి టెంపుల్లో ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పుడైతేనే రద్దీ ఉండరు అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకొని ఇంకా అనుకున్నాం కదా, ఎందుకు వద్దనుకోవడం అని చెప్పేసి గుండెకి అయితే వెళ్ళిపోయి గుండు చేయించుకున్నాం అనమాట. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. మా వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి మీరు కూడా చూడండి వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు. ఎవరు గుండా? ఎవరు? నానేది? నానా? నానేది? 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 గుండు గుండు. సో వాడికి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ గుర్తుపట్టలేదు, బట్ తర్వాత వెంటనే గుర్తుపట్టాడు. బట్ స్టిల్ అట్లా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఏంటో తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్లోకి అయితే వెళ్ళాము. అదేంటి అని అంటే ట్రైబల్ మ్యూజియం. ఇది కొండ పైనే ఉంటుంది. చాలామందికి తెలుసని అనుకుంటున్నా, బట్ చాలామందికి తెలియదు కూడా. నేను ఒకసారి వెళ్ళాను, సో నాకు తెలుసు అది ఎలా ఉంటుంది అని. బట్ మా హస్బెండ్ ఒక్కసారి కూడా వెళ్ళలేదంట. సో తను చాలా ఎగ్జైట్ అయ్యాడు. తనే కాదు, మేము ఆల్రెడీ చూసినప్పటికీ కూడా ప్రతి మూమెంట్లో కూడా అదే ఆ ఎగ్జైట్మెంట్, ఆ క్యూరియాసిటీ, ఆ ఎంతు అన్నది మాకైతే కనిపించింది. ప్రతి ఒక్కరికి, మాకనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జైటింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఏంటో మీరు కూడా చూద్దురు, ఎందుకు అని చెప్పేసి మీరు కూడా చూద్దురు అది ఏంటి అని చెప్పేసి. సో బేసికల్లీ ఇక్కడ ట్రైబ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పనులు ఏంటి, వాళ్ళ పనిముట్లు ఏంటి, అవన్నీ కూడా ఒక థీమ్ లాగా ప్రతి ఒక్క పనికి వాళ్ళ గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మైనపు బొమ్మలు అనేటివి ఉంటాయన్నమాట. సో అవి ఏంటి అని చెప్పి చూడండి. ప్రశాంతంగా దైవ దర్శనం అయితే అయిపోయింది. మార్నింగ్ 4 o'clockకే చాలా క్విక్గా అయిపోయింది అనమాట దర్శనం. చాలా మంది జనాలు ఉండే, అయినా కూడా మనకి చాలా తొందరగా అయిపోయింది ఎర్లీగా రావడం వల్ల. సో అది అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మ్యూజియంకి వచ్చామన్నమాట. ట్రైబ్ మ్యూజియం అనమాట ఇది. చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది. చాలా నేటివిటీని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎవరైనా ఇక్కడికి శ్రీశైలం వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మీరు కూడా చూసేయండి. మనం ఇక్కడ చూస్తున్న స్టాచ్యూ మనకి హెడ్ ఆఫ్ ట్రైబ్స్ అనమాట ఆమె. సో ఆమె స్టాచ్యూ అనమాట. ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. బట్ తనని హెడ్గా ఫీల్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇది ఒక మ్యూజియం, దానికి ముందు ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం ఫొటోస్ తీసుకోవడానికి కానీ, గార్డెన్ కానీ, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఇక్కడ మాత్రం మీకు కనిపిస్తుంది కదా, అందులో మనకు కనిపిస్తాయి అన్నమాట. మనం చూడబోతుందంతా ఇక్కడే ఉంది. ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. మీరు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. బట్ స్టిల్ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇది అయితే చూడకుండా రావద్దు. ఇప్పుడు వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది, బట్ ఇన్ పర్సన్ ఉన్న ఫీల్ ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. మీరు ఇప్పుడు చూసేదంతా బొమ్మలే, అదంతా నిజం కాదు, వాళ్ళంతా నిజం కాదు, అక్కడ ఉన్నది ఏది నిజం కాదు. బట్ స్టిల్
మీరు ఇప్పుడు ఇది చూసారా, నెక్స్ట్ స్టేజ్కి, ఐ మీన్ నెక్స్ట్ థీమ్కి వెళ్ళేటప్పటికి మీరు అరే మనిషి అనుకున్నానే, ఓ అక్కడ కూర్చుంది మనిషేనా కాదని, మనిషి అనుకున్నానే కాదా అని చెప్పేసి అనిపిస్తుంది. మా ఆయన అయితే నిజంగా షాక్ అయ్యాడు. షాక్ అయ్యి నిజంగానే మనిషి అనుకున్నాడు అనమాట. అందుకని చెప్పేసి అలా చేస్తున్నాడు. దాన్ని నేను షూట్ చేశాననమాట. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు, చాలా ఎంథ్యూజియాస్టిక్. నెక్స్ట్ ఏంటి ఓ వావ్ వావ్ అనుకుంటూ అలా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు అనమాట. అంత చిన్నపిల్లలాగా. మనం కూడా అంతే, ఆల్రెడీ ఒకసారి చూసినా, 2 సార్లు చూసినా, 3ఓసారి చూసినప్పటికీ కూడా మనం సేమ్ ఎగ్జైట్మెంట్ అనేది మనకు ఉంటుంది. అంత న్యాచురల్గా ఉన్నాయన్నమాట ఇవి ఐడల్స్. సో ఖచ్చితంగా మీరు చూడాలి, మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇది చూడాల్సిందే. అఫ్కోర్స్ దీనికి ఎంట్రీ టికెట్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ 5 రూపీస్ అనమాట. పర్ పర్సన్ 5 రూపీస్ మాత్రమే. సో టోటలీ వర్త్ అనమాట. బయట గార్డెన్ ఉంటుంది, మీరు కావాలంటే ఫుడ్ తెచ్చుకొని అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా 24 hours ఉంటుందన్నమాట అక్కడ. మనకి ఆ 5 రూపీస్ టికెట్కి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అలా 5 రూపీస్కే మనం ఒక టికెట్ వచ్చేస్తుంది. సో థరోగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎన్వైర్న్మెంట్ని కానీ, గేమ్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మెయిన్లీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, వాళ్ళ పనులేంటి, వాళ్ళ పనిముట్లు ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఆ జాతి ఏంటి, ఆ జాతి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నేను మాట్లాడను, మీరు ఎంజాయ్ చేయండి, ఈ మొత్తం వ్యూని మీరు ఎంజాయ్ చేయండి. కొద్ది మనిషి ఏమో చేస్తావు, చెప్తున్నా ఇద్దరు దోస్తులు బాగున్నారు. మీకు కూడా నచ్చింది కదా. ఫైనల్గా సాక్షి గణపతి దగ్గర సాక్ష్యం అయితే చెప్పి తీరాల్సిందే, అప్పుడే కదా శ్రీశైలం ట్రిప్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీ అందరికీ తెలుసు కదా, సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళకుండా శ్రీశైలం నుంచి బయటకైతే రాకూడదు, అదన్నమాట మ్యాటర్. ఇంకా శ్రీశైలం నుంచి బయటకు వచ్చేసి ఈ డ్యామ్ వ్యూ అయితే ఒక్కసారి అలా ఎంజాయ్ చేసాము. అక్కడ వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో ఆ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం అలా ఎంజాయ్ చేసి ఒక 5 minutes అలా టైం స్పెండ్ చేసాం. బజ్జీలు తిందాం అనుకున్నాం కానీ అక్కడ వాడైతే ఇంకా వేయట్లేదు అని చెప్పాడు, డిసప్పాయింటెడ్. చూసారు కదా, డ్యామ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా. సో దీంతో మా శ్రీశైలం ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తోచినంత అయితే నేను చూపించాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.